బాలా త్రిపుర సుందరీ దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషము కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేశారు. అసలు బాలత్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరీ దేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు వారి తత్వము కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనసులోని 3 అవస్థలు: జాగృతి, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకుని ఈ జగత్తు అంతటినీ అనుభవింపచేస్తే బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపములు మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది. బాలత్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. దక్ష యజ్ఞంలో సతీదేవి అవమానంతో తన ప్రాణాలను త్యాగం చేసిన తరువాత శివుడు తీవ్రమైన వైరాగ్యంలోనికి వెళ్ళి బ్రహ్మాండం అంచున ఏకాంతంగా ధ్యానంలో మునిగిపోయాడు. 1000 సంవత్సరాలు గడిచినా ఆయన ధ్యానం ఆగలేదు. దేవతలు ఆందోళన చెందుతూ శివునికి మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రయత్నించారు. అందుకే మన్మధుడిని పంపి ధ్యానం చెడగొట్టమని కోరారు. మన్మధుడు తన పుష్ప బాణాలను సంధించగానే శివుడు కోపంతో 3వ కంటిని తెరిచి మన్మధుడిని బూడిద చేశాడు. ఆ బూడిదను సేకరించి ఒక బొమ్మగా తయారు చేసి శివుని దగ్గర ఉంచారు. ఆ బొమ్మకు ప్రాణం చేరి భయంకరమైన రాక్షసుడు పుట్టాడు. బ్రహ్మడు అతనిని బండాసురుడు అని నామకరణం చేశాడు. శివుని బూడిద నుంచి పుట్టిన వాడైనందువల్ల అతనికి అపారమైన శక్తి లభించింది. బండాసురుడు దివ్య సైన్యాన్ని సృష్టించి 300 అక్షోహిణుల రాక్షస సైన్యం, 65,000 రథాలు, 610 అశ్వదళాలు, లక్షల గజదళాలు, ఇంకా కోట్లాది రాక్షస యోధులతో శూన్యకపురి అనే నగరాన్ని నిర్మించాడు. అతని దుష్టబుద్ధి మరీ దారుణం. విశ్వంలో జీవులందరి గర్భసంచారం ఆపేశాడు. కొత్తగా ఎవరికీ సంతానం కలగకుండా చేశాడు. వృద్ధులు చనిపోతుంటే కొత్తగా పుట్టేవారు లేకపోవడంతో మిగిలింది రాక్షసులే అయ్యారు. బ్రహ్మ సృష్టి ఆగిపోవడంతో బ్రహ్మ విష్ణువుని ఆశ్రయించారు. విష్ణువు అన్నాడు, ఈ బండాసురుడి సంహారం మన వల్ల కాదు, కేవలం ఆదిపరాశక్తి వల్లే సాధ్యం. కానీ సతీదేవి రూపంలో ఉన్న ఆదిపరాశక్తి ఆవహించి విశ్వంలో కలిసిపోయి నిద్రలో ఉంది. దాంతో దేవతలందరూ శివుని దగ్గరకు వెళ్ళి పరిష్కారం అడిగారు. శివుడు మహాయజ్ఞం నిర్వహించాలని అన్నాడు. సప్త సముద్రాల సారాన్ని మానస, జరాయుజ, అండజ, దిగ్భజ, స్వేదజ ఈ 4 జీవసృష్టి విధానాలను అలాగే పంచభూతాలను సమకూర్చి మహాయజ్ఞం ప్రారంభమైంది. ఆ యజ్ఞంలో దేవతలందరూ తమను తాము అర్పించుకున్నప్పుడు నిద్రలో ఉన్న ఆదిపరాశక్తి ఒక్కసారిగా మేల్కొని కోటి సూర్యుల కాంతిలా వెలుగుతూ చింతామణి సింహాసనంపై శ్రీ లలితా త్రిపుర సుందరిగా ప్రత్యక్షమైంది. ఆమెను శివుడే భాగస్వామిగా స్వీకరించాలి అని దేవతలు నిర్ణయించారు. శివుడు మదన కామేశ్వరుడి రూపంలో అవతరించి లలితాదేవితో వివాహం జరిగింది. అందుకే ఆమెను శ్రీ కామేశ్వరీదేవి అని కూడా పిలుస్తారు. వివాహానంతరం దేవతలు బండాసురుడి దుష్ట కార్యాలను వివరించి అతన్ని సంహరించమని ప్రార్థించారు. లలితాదేవి అభయమిస్తూ తన సైన్యాన్ని సృష్టించింది. ఆమె అంకుశం నుంచి సంపత్కరీదేవి, బుద్ధి నుంచి శ్యామలాదేవి, ప్రజ్ఞ నుంచి వారాహీదేవి, దవడల నుంచి నకులేశ్వరీదేవి ఉద్భవించారు. ఆమె కోపం ఓంకారం నుంచి 6 కోట్ల యోగినిలు, 6 కోట్ల భైరవులు పుట్టారు. శ్యామలాదేవి మంత్రి వారాహీదేవి సర్వ సైన్యాధ్యక్షురాలు అయ్యారు. లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రథంపై యుద్ధానికి బయలుదేరింది. ఇతర దేవతలు తతంగ సైన్యాలతో యుద్ధంలోనికి బయలుదేరతారు.
మొదటి రోజు యుద్ధం. బండాసురుడు ధర్మాధుడిని 15 అక్షౌహిణుల సైన్యంతో పంపిస్తాడు. రాక్షసులు వింత వాహనాలపై దాడి చేస్తారు. సంపత్కరీదేవి తన గజ సైన్యంతో వారిని నాశనం చేస్తుంది. అనంతరం అశ్వరూఢాదేవి 21 అక్షౌహిణి సైన్యాన్ని ధ్వంసం చేస్తుంది. నకులేశ్వరీదేవి సర్పమాయను చంపేందుకు మంగూస్లను సృష్టించి పాములను అంతం చేస్తుంది. తిరస్కరీదేవి శత్రు సైన్యాధిపతులను అందులను చేసి శక్తి సైన్యం వారికి ముగింపు ఇస్తుంది. సూర్యాస్తమయం కావడంతో యుద్ధం ఆగిపోతుంది. రెండవ రోజు యుద్ధం. బండాసురుడు చీకటిలో మాయాదళాలను పంపిస్తాడు. లలితాదేవి జ్వాలామాలిని, వాహిని, వాసిని దేవతలను పిలిచి అగ్ని ప్రాకారాన్ని సృష్టించి యుద్ధరంగాన్ని వెలిగిస్తుంది. బండాసురుడు తన 30 మంది కుమారులను పంపగా బాలత్రిపుర సుందరి యుద్ధానికి వెళ్ళి వారిని సంహరిస్తుంది. కోపంతో బండాసురుడు తాంత్రిక శక్తితో శిలాపీఠం నిర్మించి శక్తివంతమైన యంత్రాన్ని ఉపయోగిస్తాడు. లలితాదేవి చిరునవ్వుతో విఘ్నేశ్వరుని సృష్టించి ఆయన దంతాలతో ఆ పీఠాన్ని ధ్వంసం చేస్తాడు. రెండవ రోజు రాక్షస సైన్యం నాశనం అవుతుంది. మూడవ రోజు యుద్ధం. విషకుడు 400 అక్షౌహిణి సైన్యంతో యుద్ధానికి వస్తారు. శక్తిసేన కేవలం 100 అక్షౌహిణులు మాత్రమే ఉండడంతో అలసిపోతుంది. శ్యామలాదేవి సురసముద్రుని పిలిచి సురావర్షాన్ని కురిపిస్తే శక్తి సైన్యం రెట్టింపు శక్తితో పోరాడుతుంది. శ్యామలాదేవి విశ్వక్రుడిని సంహరించగా వారాహీదేవి విషగుడితో భీకర యుద్ధం చేస్తుంది. అర్ధరాత్రి అయ్యేసరికి వారాహీదేవి మరింత శక్తివంతమై విషగుడిని వధిస్తుంది. మూడవ రోజు ముగుస్తుంది. ఇలాగే నాలుగవ రోజు యుద్ధం. చివరి రోజు బండాసురుడు 2185 అక్షౌహిణి సైన్యంతో అభిలము రథంపై జాతక ఖడ్గంతో రణరంగంలోనికి దిగుతాడు. భయంకరమైన గర్జనతో శక్తి సైన్యాన్ని వణికిస్తాడు. లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రథంపై ప్రవేశిస్తారు. శ్యామలాదేవి గేయచక్ర రథంపై, వారాహీదేవి కిరిచక్ర రథంపై అనుసరిస్తారు. కోట్లాది యోగినీలు దేవతలు వెంట వస్తారు. బండాసురుడు భాషాండస్త్రాన్ని ప్రయోగిస్తే లలితాదేవి గాయత్రి అస్త్రంతో ప్రతిఘటిస్తారు. తర్వాత బండాసురుడు మరవస్త్రాన్ని ప్రయోగించి శక్తి సైన్యం అస్త్ర ప్రయోగం మర్చిపోతుంది. వెంటనే లలితాదేవి దారుణాస్త్రంతో వారిని మేల్కొలిపి యుద్ధాన్ని కొనసాగిస్తారు. మరో రోగాస్త్రాన్ని బండాసురుడు ప్రయోగిస్తే అమాస్త్రంతో నాశనం చేస్తారు. చివరగా పాశుపతాస్త్రం ప్రయోగించి రాక్షస సైన్యాన్ని అంతం చేసి నారాయణ అస్త్రంతో నాయకులను చంపేస్తారు. చివరగా కేవలం బండాసురుడు మాత్రమే మిగిలిపోతాడు. అప్పుడు లలితా త్రిపుర సుందరి మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని సంహరిస్తుంది. అలా 4 రోజుల పాటు జరిగిన మహాసంగ్రామం ముగిసిన తర్వాత శక్తి సైన్యం విజయ కేతనాన్ని ఎగరేస్తుంది. దేవతలందరూ లలితాదేవిని స్తుతిస్తారు. వారాహీదేవి సర్వ సైన్యాధ్యక్షురాలిగా మహాకీర్తి పొందుతుందన్నమాట. లలితా త్రిపుర సుందరి మదన కామేశ్వరుడితో కలిసి విశ్వానికి శాంతి, ధర్మం, సృష్టి పునరుద్ధరణ ప్రసాదిస్తుంది.